హాయ్ ఫ్రెండ్స్, అస్సలాము అలైకుం, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ ఏంటంటే, మాకు మ్యారేజ్ అయ్యి 10 ఇయర్స్ కంప్లీట్ అయింది. అందుకు మా అమ్మమ్మ వాళ్ళు మాకు బట్టలు పెట్టి ఇట్లా వడి అయితే నింపుతున్నారు. దానికి కావాల్సిన ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఈ వీడియోలో నేను ఏం చూపించబోతున్నాను అంటే, మా ముస్లిమ్స్ పద్ధతిలో ఎలా చేస్తారు, ఎలా వడి నింపుతారు, బట్టలు పెట్టే సాంగ్యాలు అన్నీ ఉంటాయి కదా, అవి నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మన ఛానల్ లైక్ కూడా చేయండి. ఈ శారీ అయితే నేను ప్రొద్దుటూరులో అయితే తీసుకున్నాను. జిమ్మిచూ ఫ్యాబ్రిక్తో వచ్చింది. ఈ శారీ అమ్మమ్మ వాళ్ళే పెట్టారనమాట. వాళ్ళు 2 శారీస్ అయితే పెడతారు. ఒకటి కట్టుకోవడానికి, ఒక వడిలోకి అయితే పెడతారు. 2 మంచి క్వాలిటీ శారీస్ అయితే కొనిపించింది అమ్మమ్మ. ఇక అమ్మమ్మ అయితే ఇద్దరు పువ్వులని రెడీ చేస్తున్నారు. నాకే కాదు, ఫంక్షన్ అయితే ఇద్దరికి చేస్తున్నాము. మా పిన్నికి నాకు ఇద్దరికి కలిపి ఇట్లా ఫంక్షన్ అయితే చేస్తున్నారు. ఆ ఫంక్షన్ అంటే ఏదో కాదు, బట్టలు పెట్టి వడినైతే నింపుతున్నారు. వడి బియ్యం లాగా అయితే చేస్తున్నారు. కావాల్సినవన్నీ అయితే అత్తమ్మ సమకూరుస్తుంది. కొంచెం మాటలు తడబడుతున్నాయి తెలుగులో మాట్లాడడానికి, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి అబ్బా. మా పిన్ని వాళ్ళ ఫ్యామిలీకి, మా ఫ్యామిలీకి ఇద్దరికి అయితే ఇప్పుడు సాంగ్యం అయితే చేస్తారనమాట. అన్నీ కావాల్సినవన్నీ అత్తమ్మ అయితే ఇట్లా పెడుతుంది. మా ఊర్లో అయితే ఎక్కువ ముస్లిమ్స్ లేరు. ఏదో ఒక 4-5 ఇల్లులు అయితే ఉన్నాయి. ఎక్కువ మంది కూడా ఏమి ఉండరు. మా ఫ్యామిలీ నలుగురం, మా పిన్ని వాళ్ళ ఫ్యామిలీ నలుగురం, మొత్తం 8 మందికి అయితే ఇక్కడ అందరికీ బట్టలు తెచ్చినారు అత్తమ్మ వాళ్ళు. ఒకేసారి ఇద్దరికి బట్టలు పెట్టడం అయితే ఫస్ట్ టైము. ఖర్చు కూడా చాలా వచ్చింది వీళ్ళకి. నాకైతే చాలా బాధగా అనిపిస్తుంది. ఎంత ఖర్చు పెట్టించినామా అని చెప్పి నాకు చాలా బాధ అయింది. వద్దులని చెప్పినా లేదు మా ఆడపిల్లలకి చేయాలనేసి మా అత్త అయితే పట్టుబట్టింది. మా పిన్నికి 15 ఇయర్స్ కంప్లీట్ అయింది, నాకు 10 ఇయర్స్ కంప్లీట్ అయింది అనేసి ఇద్దరికి అట్లా కలిసి వచ్చి ఇద్దరికి ఒకేసారి అయితే చేస్తున్నారు. ఇట్లా బట్టలు మాత్రమే కాదు, పిండి వంటలు కూడా చేశారు. కర్జికాయలు, త్రాసలన్నీ కూడా చేశారు. ఇక్కడైతే ఒకటి చెప్పాలి, మీకు పేరెంట్స్ లేరా అని మీకు డౌట్ రావచ్చు. మాకైతే పేరెంట్స్ లేరు, ఇద్దరు లేరు. నేను, మా తమ్ముడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే పెరిగామన్నమాట. మా నాన్న చనిపోతే ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత నా మ్యారేజ్ అయిన 3 ఇయర్స్కి మా అమ్మ కూడా మా అమ్మ చనిపోయిన 1 ఇయర్ తర్వాత నాకు పిల్లలు అయితే పుట్టారు. అప్పటి నుంచి మా అమ్మమ్మ అన్నీ చూసుకుంది. నాకు పురుడు పోసింది, అన్ని ఫంక్షన్స్ అన్నీ చేసింది. పిల్లలకి ఎంట్రుకలు, ఖత్నా ఫంక్షన్ అన్నీ చేసింది. దగ్గరుండి చూసుకుంది పిల్లలని. వీళ్ళు కూడా నాకు చాలా జాగ్రత్తగా అయితే చూసుకుంది. మా అత్త నేను కానిపోయినప్పుడు మంచిగా చూసుకుంది. నాకు ఆరోగ్యంగా మా ఇంటికి అయితే పంపించింది, అన్నీ చేసి పెట్టింది. నన్ను, మా తమ్ముని చాలా బాగా చూసుకుంటారు. ఇలాంటి అత్త మామూలు దొరకడం, అవ్వ దొరకడం మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అందరం అయితే సాంగ్యం చేయించుకొని అందరం కూర్చున్నాము. నా శారీ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇక్కడ పళ్ళు అయితే కప్పుకోవాలి కదా, అట్లా మా హస్బెండ్ అయితే అందిస్తున్నారు నాకు. ఇక్కడ నుంచి అక్కడి వరకు చాలా ఎక్కువైపోయారు మంది. ఇక మా అర్హాన్ అయితే వాళ్ళ తాతయ్య దగ్గర కూర్చున్నాడు. ఇక్కడ ఒక ప్లస్ పాయింట్ ఏందో తెలుసా, నాకు మా పిన్నికి ఒకే ఊరికి ఇచ్చినారు, ఒకే ఇంటికి కూడా ఇచ్చేసినారు. మా పిన్ని శారీ ఎలా ఉందో కామెంట్ చేయండి. మా పిన్ని అయితే లైట్ కలర్స్ అన్ని తీసుకుంది. ఆ సాంగ్యానికి అయితే ఇట్లా ఏర్పాటు చేస్తున్నారు. ఇవైతే వడిలో పెట్టడానికి ఫ్రూట్స్, ఇంకా పువ్వులు అయితే ఇంకా మామూలుగా పెద్ద పెద్ద దండలు అయితే పెట్టినారు. ఇంకా చీరలు, ఇంకా ఆకు వక్క, పిల్లలకి కూడా టువాళ్ళు అయితే వేస్తారు భుజం పైన. ఇట్లయితే ఎవరిది వాళ్ళది ఇట్లా సపరేట్గా పెట్టినారు. మేము వడిలో పెట్టుకునే చీర అయితే నాకు, మా పిన్నికి, మా అత్త కూడా తీసుకుంది. ముగ్గురం సేమ్ తీసుకున్నాము. వడిలో నింపే శారీ కూడా అది చాలా కాస్ట్లీగా ఉంది. అది కూడా 2500 దాకా పడింది. ఇక స్టార్టింగ్లో పెద్దవాళ్ళ నుంచి స్టార్ట్ చేస్తుంది మా అత్త అయితే సాంగ్యం చేయడం. అంటే రసం చేయడం అంటాం మేము మా భాషలో, అయితే తెలుగులో సాంగ్యం అంటాం. అక్కడి నుంచి ఇక్కడి వరకు తిరిగేసరికి మా అత్తకు పని అయిపోతుంది. అందరం ఒకేసారి కాకుండా ఫ్యామిలీస్గా కూర్చోయింటే బాగుండు అనిపించింది నాకైతే. అప్పుడు మా పిన్ని కూడా నాకు మంచిగా చేసేది కదా అనిపించింది, సాంగ్యం చేసేది కదా తను అనిపించింది. పిన్ని పెద్దది కదా, తన ఆశీర్వాదం కూడా ఉంటే బాగుంటుందో అనిపించింది. కానీ ఇంకా అందరం కలిసి చేద్దామనుకున్నారు. ఈ ఫ్రేమ్ కూడా చాలా పెద్దగా ఉంది, లాంగ్గా కనిపిస్తుంది. కొంతమంది అయితే కట్ అయిపోతున్నారు. ఇంకా మొత్తం ఫ్రేమ్ మొత్తం పడడానికి అవడం లేదు. ఇంకొక విషయం ఏంటంటే, సాంగ్యం చేయించుకున్నాక, వడివి నింపుకున్నాక లోపలికి అయితే వెళ్ళకూడదు. అందుకే మేము మా ఇంటికి వెళ్ళిపోవాలి కదా అనేసి మొత్తం మా లగేజ్ మొత్తం బయటే పెట్టేసాం. మళ్ళీ ఇంట్లోకి వెళ్ళకూడదంట. ఇక్కడ నుంచి మనం బయటికే వెళ్ళిపోవాలంట, మళ్ళీ ఇంట్లోకి వెళ్ళకూడదంట. గడపకి దండం పెట్టుకొని ఇంకా మన ఊరికైతే వెళ్ళాలంట. సాంగ్యం స్టార్ట్ చేసేటప్పుడు అందరికీ ఇట్లా ఆకు ఒక్క అయితే అందరికీ చేతిలో పెట్టాలి.
3 ఇయర్స్ బ్యాక్ మా పిల్లలకి ఖత్నా ఫంక్షన్ అయితే చేసినాము. అదే లాస్ట్ మేము ఇట్లా రసం చేయించుకోవడం, సాంగ్యం చేయించుకోవడము. ఆఫ్టర్ 3 ఇయర్స్ తర్వాత ఇప్పుడైతే సాంగ్యం చేయించుకుంటున్నాము. 10 ఇయర్స్ కంప్లీట్ అయినందుకు ఇట్లా వాళ్ళైతే సంతోషంగా మాకు బట్టలు పెట్టారు. ఇక మా రహాన్ అయితే అక్కడ నుంచి రావట్లేదు, తాత దగ్గర కూర్చుంటా అని మారం చేస్తున్నాడు. వానికైతే ఫుల్ నిద్ర వస్తుంది. అసలు సాయంత్రం పూట కదా, చాలా నిద్ర వచ్చినట్లు అయిపోయింది వానికి. ఇంకా పూల వాసనకైతే ఆ స్మెల్కి ఇంకా వాడు తూలుతున్నాడు. ఇంకా మెల్లగా నిద్రలోకి అయితే జారుతాడు. ఇప్పుడు వీళ్ళు మెల్లోకి దండలు కూడా ఏదో సింపుల్గా అయితే తేలేదు, అన్నీ భారీగా అయితే తెచ్చినారు. చాలా వెయిట్ కూడా ఉన్నాయి. చిన్నపిల్లలు కూడా భారీగా తెచ్చేసినారు పువ్వులు. అన్ని పువ్వులు అయితే ఉన్నాయి. అసలు మా ఊర్లో మా చాగల్మారి సైడ్ అయితే పువ్వులు చాలా రేట్ తక్కువ లేండి. చాలా ఇక్కడ నుంచే వేరే ప్రాంతాలకు అయితే సర్వ్ అవుతూ ఉంటాయి. మాకైతే ఇక్కడ చాలా చెట్లు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి పువ్వులది. అందుకు మాకు హోల్సేల్ ప్రైస్కే ఇస్తారు. ఇక అక్కడి నుంచి ఇక్కడి వరకు మాకు పువ్వులు వేసుకుంటూ రావాలి మా అత్త అయితే. ఇక్కడ మా అత్త చోటీ పట్టుకుంది కదా, అది కంపల్సరీ ఉండాలి. ఆ చోటీ ఉంది కదా, ఒక 5 మంది మగపిల్లలకి అట్లా ముఖం చూపించాలన్నమాట. దాని తర్వాత అయితే మా పిన్ని కానీ నాకు కానీ అట్లా తలకైతే కడతారు. ఈ తల కట్టిన పువ్వుల చోటి ఉంది కదా, అది ఎవరికి ఇవ్వకూడదు. అంటే పువ్వులు పెట్టుకోమని ఎవరికి ఇవ్వకూడదు, అది మనమే పెట్టుకోవాలి, ఎవరికి ఇవ్వకూడదు. ఇప్పుడు ఎవరైతే ఫంక్షన్ చేయించుకుంటారో వాళ్ళే రాత్రి పడుకునే ముందు పెట్టుకోవాలంట. అది ఎవరికి ఇవ్వకూడదంట. అన్ని పువ్వులు పెట్టుకోవడం అంటే తలకు బరువుగా ఉంటుంది కదా, దిండు కింద అయినా పెట్టుకొని పడుకోవచ్చంట. ఇక మా పిన్ని ఫ్యామిలీకి దండలు వేయడం అయితే అయిపోయింది. ఇక్కడ మా ఫ్యామిలీకి అయితే ఇప్పుడు అన్ని పూల దండలన్నీ మా మెడలో అయితే వేస్తారు. ఇక్కడ మా హస్బెండ్కు టోపీ అయితే చిన్నగా అయిపోయింది, అదైతే మా బాబుది. ఇంకా తనకు ఇంకా దొరకలేదు పెద్దదైతే, ఇంకా అదైతే పెట్టుకున్నాడు. ఈ శారీ సెలెక్షన్ అయితే మా మేనత్తదే. అక్కడ వెళ్తూనే ఈ శారీ నీకు బాగుంటుంది, కలర్ బాగుంటుంది, నువ్వు బాగా కనిపిస్తావు దీంట్లో అనేసి చెప్పింది. నాకు కూడా ఈ శారీ చాలా బాగా నచ్చింది. ఇట్లా ఒకే ఫ్రేమ్లో అందరికీ ఇట్లా సాంగ్యం చేస్తుంటే నాకైతే చిత్రంగా అనిపించింది. నేనైతే ఎక్కడ చూడలేదు, ఫస్ట్ టైం మా ఇంట్లో చూస్తున్నాను ఇంత పెద్ద ఫ్రేమ్లో మా ఫ్యామిలీ అందరినీ. చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. అట్లా కలిసి వచ్చింది. మరి మా పిన్నికి 15 ఇయర్స్ కంప్లీట్ అయింది, నాకైతే 10 ఇయర్స్ కంప్లీట్ అయింది. అట్లా అయితే కలిసి వచ్చింది అందరికీ. ఇక ఊర్లో 25 డేస్ ఉండేసరికి ఫేస్ మొత్తం ట్యాన్ అయిపోయింది. అసలు చాలా డల్ అయిపోయింది ఫేస్ మొత్తం. పుట్టినప్పటి నుంచి మన ఊర్లోనే ఉంటాం, మన ఊరినిల్లి మనకు ఒంటి పట్టవు. పెళ్ళైనాక ఏందో అసలు అర్థం కాదు. చిన్న ఆనందాలైనా లైఫ్ లాంగ్ గుర్తుండిపోద్ది మాకైతే. జిమ్మిచ్చు శారీ కదా, మొత్తం జారిపోతుంది బయట అయితే. వెనకిలా మా హస్బెండ్ సరి చేయనికే సరిపోతుంది. ఇట్లా కప్పుతున్నాడు, మళ్ళీ జారిపోతుంది. ఏ మాటకు ఆ మాట. శారీ అయితే చాలా బాగుంది. అసలు ఎంత కంఫర్టబుల్గా ఉందో, లైట్ వెయిట్, అసలు చాలా సూపర్గా ఉంది. అయితే శారీ అయితే కాస్ట్ అయితే కొంచెం ఎక్కువ పడింది, కానీ శారీ అయితే చాలా బాగుంది. సమ్మర్లో కట్టుకున్నా నేను, అంతసేపు క్యారీ చేసిన అంటే చాలా గ్రేట్. అసలు బియ్యం అయితే పోసినారు, అయిపోయింది. దాంట్లో అయితే ఏమేమి వేసినారు అనేసి నేను షార్ట్ వీడియో చేసినాను, ఒకవేళ చెక్ చేయండి. ఇక మా రహాన్కి అయితే చాలా నిద్ర వస్తుంది, వాడైతే పడుకుంటున్నాడు చూడండి. వడిలో ఏమేమి పెట్టారనేసి నేను షార్ట్ వీడియో చేశాను, అందులో చూడండి ప్లీజ్. సాంగం చేసే ప్రాసెస్ అయితే ఇది. ఇంకా అట్లా 3 సార్లు తిప్పి ఇంకా షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు. సలాం అలైకుం అని చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు. వరుసగా మా అత్త అయితే షేక్ హ్యాండ్లు ఇచ్చుకుంటా పోయింది. మా అర్హానికి ఫుల్ నిద్ర వస్తుంది, వానికి కంట్రోల్ అవ్వట్లేదు. ఇక నా మీద పడుకోవాలని చూస్తున్నాడు. ఇంకా మా అత్త కొంచెమే నాన్న అయిపోయిందని చెప్పేసి కూర్చోబెడుతుంది వాడిని. చిన్నపిల్లలకి ప్రేమ కొద్దీ ఇట్లా చేస్తుంది మా అత్త అయితే. అంటే ఎన్ని వేళ్ళు విరిగితే అంత ప్రేమ ఉన్నట్టు కదా. ఇట్లా ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత పెద్దవాళ్ళ ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నాము. ఇంకా మా మేనత్త, మా మామ ఒకే ఫ్రేమ్లో చూడండి. వీళ్ళ ఆశీర్వాదం తీసుకుందామంటే వీళ్ళు వద్దంటున్నారు. ఇంకా ఇట్లా హగ్ అయితే చేసుకుంటాము. ముబారక్ అని చెప్పుకుంటున్నాము. కొంచెం సేమ్ ఏజ్ లాగా ఉన్నాం కదా, అందుకనేసి ఇట్లా ముబారక్ చెప్పుకుంటాం. కాళ్ళు ముక్కనీయలేదు వాళ్ళు. ఇట్లా అందరు ముబారక్ అని చెప్పుకుంటున్నాము. ఇట్లా హ్యాపీగా అయితే ఇట్లా ఎంజాయ్ చేసినాము ఫ్యామిలీతో. నాకైతే చాలా ఏడుపు వచ్చింది ఆ రోజైతే. ఇక్కడ వీళ్ళు చిన్నపిల్లలు కదా, రండ్రా కాళ్ళు ముక్కండ్రా అంటుంది మా అత్త అయితే. ఇంకా వాడైతే కాళ్ళు ముక్కకుండా హగ్ అయితే చేసుకుంటున్నాడు, నేను అట్లా చేయను అంటున్నాడు. మా అర్హాన్ అయితే నిద్రపోయినాడు. వీడైతే మామ కూచిగాడు వీడు. ఇంకా ముస్లిమ్స్లో ఫంక్షన్స్ అంటే ఇలానే ఉంటుంది. ఇక మరిన్ని వ్లాగ్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కూడా చేయండి. ఇక్కడ ఇంకా పువ్వులన్నీ ఒక్కొక్కటిగా తీస్తున్నాను, చాలా వెయిట్ ఉన్నాయి. అక్కడికి వచ్చిన వాళ్ళకైతే ఇస్తున్నాము. తలకు కట్టుకున్న పువ్వులు మాత్రం ఎవరికి ఇవ్వకూడదు, దండ ఇచ్చేయచ్చు. ఇట్లా చేతులకు కూడా కడతారు కదా, అవి కూడా ఇవ్వచ్చు.
నేను తలకు కట్టుకున్న ఒక్కటి ఇవ్వకూడదు, మనమే పెట్టుకోవాలి అది. నాకు మా పిన్నికి ఒక సిచ్యువేషన్ అయితే జరిగింది. నవ్వుకోలేక చేస్తున్నాము మేమైతే. మా అవ్వ ఎక్కడ పెట్టిందో ఏమో బియ్యం కానీ మొత్తం చీమలు ఎక్కేసినాయి. దాంట్లోనే అట్లనే వేసినారు. పోసేటప్పుడు ఏమవుతుందిలే అనుకున్నా, బట్టలు ఉన్నాయి కదా అనేసి అవి మొత్తం కరిచేస్తున్నాయి. మాకైతే ఎనికిలకి వచ్చేసినాయి, ఎట్లు వచ్చేసినాయి ఏమో, మొత్తం ఇద్దరికైతే కరిచేస్తున్నాయి. ఎంత నవ్వుకున్నామో అసలు మాటల్లో చెప్పలేను. బియ్యానికి ఏమో చీమలు ఎక్కినాయి, అక్కడే బెల్లం కూడా పెట్టారు కదా మాకు ఒడిలో. ఇంకా అట్లయితే ఇంకా ఎక్కువ అయిపోయినాయేమో ఏమో, చాలా నవ్వుకున్నాము. మొత్తం ఎన్నికలకి వచ్చేసినాయి, కరుస్తున్నాయి. ఇక బావ బామ్మర్దులు అయితే ముబారక్ చెప్పుకుంటున్నారు. ఇంకా మా పిన్ని బాబాయ్ ఆశీర్వాదం తీసుకుందామనేసి నేనైతే పిలుస్తున్నాను. వాళ్ళు నా కోసం చీర అయితే తెచ్చారు, నాకు కూడా వడిలో పెట్టాలి కదా. ఇంకా ఇద్దరికి ఒకేసారి చేసేసరికి ఇంకా పెట్టలేదు. ఇంకా ఇప్పుడు సాంగ్యం చేయడానికి మళ్ళీ కూర్చోబెడుతున్నారు. మాకైతే ఇప్పుడు చీర తీసుకురామనేసి చెప్తుంది మా అత్తకైతే పిన్ని. మా పిన్ని చీర కూడా బాగానే ఉంది. రాత్రి అయితే బాగా అనిపిస్తుంది. నాది బ్రైట్గా ఉండడంతో డే టైంలో బాగా ఒక లుక్ అయితే కనిపిస్తుంది. ఇక మా పిన్ని తెచ్చిన చీర పెట్టాలని చెప్పి మాకు మళ్ళీ కూర్చోబెట్టింది. ఇది కూడా చాలా హ్యాపీగా అనిపించింది. మా పిన్ని కూడా సాంగ్యం చేస్తున్నందుకు మాకు. ఇట్లా మా అర్హాన్ అయితే పడుకున్నాడు, ఇంకా ఇలియాస్ ఒక్కడి ఉన్నాడు. ఇంకా మాతో పాటు సాంగ్యానికి కూర్చున్నాడు. ఇంకా మా పిన్ని ఇద్దరికి అయితే ఇంకా సాంగ్యం చేస్తుంది. నాకైతే మా పిన్నికి ఒకే ఊరికి ఇచ్చింది కదా మా అవ్వ అయితే. నేను హైదరాబాద్లో ఉంటాను, పిన్ని మా ఊర్లోనే ఉంటుంది. ఇంకా నేను ఎప్పుడన్నా అక్కడికి వెళ్ళినప్పుడు మొత్తం మా పిల్లల్ని కానీ నన్ను కానీ అక్కడే ఆ పిన్ని బాగా చూసుకుంటుంది. కావాల్సినవన్నీ తెచ్చి పెడుతూ ఉంటుంది మా ఇంటికాడికే. నేను వంట కూడా చేసుకోను మా ఊరికి వెళ్తే, పిన్ని ఇంట్లోనే తింటాము. పిల్లలకి స్నానాలు కానించి అన్నీ చూసుకుంటుంది. నాకు అక్కడ పోయినా ఏం ప్రాబ్లం లేదు, మా పుట్టింటికి అంటే మా అత్త వాళ్ళు ఇంటికి వచ్చినా ఏం ప్రాబ్లం లేదు. అంత హ్యాపీగా ఫ్యామిలీ, మంచి ఫ్యామిలీ అయితే దొరికింది నాకు. పేరెంట్స్ లేకపోయినా వీళ్ళంతా ఉన్నారనేసి చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే. ఇంకా ఒక్కటే కోరిక, మా తమ్ముడు కూడా మంచి వైఫ్ రావాలనేసి, అంతే, ఇంకేం లేదు. ఇంటి అల్లుళ్ళు మంచోళ్ళే, మా అత్తమ్మ ఇంటి కోడలు కదా, ఇంటి కోడలు కూడా మంచిదే. అందరూ మంచోళ్ళే దొరుకుతారు కదా, అట్లా అయితే ఉంది ఇప్పుడు మా ఫ్యామిలీ అయితే. నాకు తెలిసి మీరు కూడా మంచోళ్ళు అయి ఉంటారు. వీడియో ఇంతవరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇక నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే, ఇంకా సర్దుకున్న బట్టలన్నీ తీసుకొని ఇంకా మా ఇంటికి వెళ్ళిపోవడమే. అంటే ఇప్పుడు నేను మా పిన్ని అయితే గడపకి దండం పెట్టుకోవాలి, మా ఇల్లు బాగుండాలి, పుట్టిల్లు ఎప్పుడు ఇట్లా సంతోషంగా సుఖశాంతులతో ఉండాలి, మళ్ళీ ఇట్లా మాకు బట్టలు పెట్టాలనేసి ఇంకా గడపకైతే దండం పెట్టుకోవాలి. ఆ వీడియో అయితే తీయలేకపోయాను. ఇక మా బాబాయ్ పిన్ని కూడా ఆశీర్వాదం తీసుకున్నాను. నేనైతే కూతుర్ని కదా, నేనైతే కాళ్ళు మొక్కాను. ఇంకా వీళ్ళైతే ఇట్లా ముబారక్ చెప్పుకున్నారు. మా అవ్వ కూడా పెట్టుకున్నాను. మా అవ్వ అయితే పనిలో ఉంది, ఇంకా అదైతే వీడియో తీయలేకపోయాను. ఇంకా అందరూ ఛాయ్ అయితే ఇస్తుంది అవ్వ. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు మీకు చాలా చాలా థ్యాంక్స్ అండి. నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.